వచ్చే శుభగడియే మరణ దినం. కనుక మరణాన్ని గురించి ఎవరు దుఃఖపడవలసిన లేదు. ఎవరు కోల్పోయినా నిరీక్షణ ఉంచండి అంతే తప్ప దుఃఖముఖలై ఆదరణ కోల్పోయి కృషించిపోయి బాధతో వెలువలాడుతున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎపిఫానియా గొర్రెమూడి సంఘ బిడ్డలారా, ఈ ఉదయకాలం సమయము నామమును మీకు తెలియజేస్తున్నది ఏమనగా ఆయన ఇక్కడ లేడు, ఇక్కడ మృతులలో ఆయన లేడు. ఆయన సజీవుడైన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు. కనుక మనల్ని ఆయన నిత్యత్వంలో చేర్చుకుంటాడు. మన పితరులు కూడా ఇప్పుడు ఆయన చెంత ఉన్నారు. ఒక దినాన్న మహిమ శరీరంతో వారు మరల సమాధిలో ఇచ్చి లేపబడతారు. అప్పటి వరకు సజీవులుగా ఉంటే మనం అందరము చూస్తాం. ఈ మాటల చేత మిమ్మల్ందరినీ దేవుడు ఆదరించాలి. ప్రార్థన చేసుకున్నాం. చదవండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన రే మీరు ఏంటంటే అలరా మిమ్మల్ని 10 నిమిషాలు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన తండ్రి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించడానికి మేము ఏపాటి వారు ప్రభువా. మా తల్లిదండ్రుల కంటే మా పితరుల కంటే మేమేమి గొప్పవారు కాదు, కానీ మమ్మల్ని మీరు సజీవులుగా ఉంచారు. 2025 సంవత్సరంలో ప్రాణాత్మ వీడియో దొంగ ఆదిత్య